హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాశీస్ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ కమెంట్ నాకెంతో విలువైనది. అలాగే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. మాక్సిమం మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది వీడియో ఏంటో. అదేనండి, మా అన్న పెళ్లి చాలా షార్ట్సే పోస్ట్ చేశా కదా, మీరు అన్ని మాక్సిమం చూసుంటారు. చూడని వాళ్ళు వెళ్ళి చూసొచ్చేయండి. షార్ట్స్ పోస్ట్ చేసి లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఎవరు చూస్తారమ్మా తల్లిని పెళ్లిగోల సిరీస్ అనుకోకండి. 90% షార్ట్స్లో లేని క్లిప్స్, షార్ట్స్లో లేని ఇన్ఫర్మేషన్ ఫుల్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటామని మీ ముందైతే వచ్చేసాను. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇన్ఫర్మేషన్, వీడియోస్, క్లిప్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం సిమిలర్ కూడా ఉండొచ్చు, అలా అని తిట్టుకోకండి. స్కిప్ చేయకుండా చూసేయండి. స్టార్టింగ్ లో నలుగు పెట్టే క్లిప్ అయితే చూసారు కదా, అదేంటంటే ఫస్ట్ మార్నింగ్ 5 కంతా లేచి నలుగైతే పెట్టారు. నైట్ లేట్ అయింది, సో మార్నింగ్ నేను లేవలేకపోయాను. కానీ ఓపిక తెచ్చుకొని వీడియో తీద్దామని లేసేలోపు ఎవరో వీడియో తీస్తూ ఉన్నారు. అబ్బా దొరికిందిలే నాకు వీడియో అనుకొని వెళ్ళి నేను మళ్ళీ పడుకొని నిద్రపోయేసాను. అలా అయితే మొత్తానికి నలుగు పెట్టి పెళ్ళికొడుకుని అయితే రెడీ చేసేసారు. అబ్బా రెడీ చేసిన తర్వాత ఒక్కొక్కరు నిద్ర లేసి వాళ్ళు కూడా ఫ్రెష్ అవుతూ వస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఫైనల్లీ అందరు రెడీ అయిపోయి ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తున్నారా, వీళ్ళందరూ కలిసి తాలిబొట్టు తీసుకురానికి షాప్కి అయితే వెళ్తున్నారు. తాలిబొట్టు తీసుకోరానికి వెళ్ళేటప్పుడు మంగళ వాయిద్యాలతో వెళ్ళాలంట. మీ సైడ్ కూడా ఇలానే వెళ్తారా? సో 5 మంది ముత్తైదులు వెళ్ళాలనేసి, నేను చిన్నపిల్లని కదా సో నేను వెళ్ళలేదు, వీళ్ళందరూ వెళ్ళారు. నువ్వు చిన్నపిల్ల వేంటా అనుకోకండి, నాకు పెళ్లి కాలేదు కదా గైస్, అందుకే నేను చిన్నపిల్లని. అలా అని పెళ్ళైన వాళ్ళు పెద్దవాళ్ళు అని నేను అనట్లేదు. పెళ్ళైన లేడీస్ ప్లీజ్ డోంట్ కమెంట్, తిట్టుకోకండి నన్ను. సో ఫైనల్లీ అలా మా వాళ్ళైతే మంగళ వాయిద్యాలతో అలా వెళ్ళి తాలిబొట్టు అయితే తీసుకొని వచ్చేసారు. తాలిబొట్టు తెచ్చి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి దాని తర్వాత నల్లగుండలకైతే వెళ్తారు. ఆ క్లిప్ అస్సలు నా దగ్గర లేదు, దానికి కూడా నేను వెళ్ళలేదు. ఆ క్లిప్ నా దగ్గర లేదు, సో అది నేను యాడ్ చేయలేకపోయాను. పెళ్లి అని ఎగిరావు, అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు. ఆ క్లిప్ నా దగ్గర లేదు, ఈ క్లిప్ నా దగ్గర లేదు, మిస్ అయ్యాయని అంటున్నావు. ఇంకేంటమ్మాయి నువ్వు మాతో షేర్ చేసుకునేది అని మాత్రం అనుకోకండి. ఫస్ట్ నలుగు పెట్టారు, సో అది నిద్ర లేయలేదు. నెక్స్ట్ తాలిబొట్టు తీసుకురానికి వెళ్ళారు, అది ముత్తైదులే వెళ్ళాలి కాబట్టి సో పెద్దవాళ్ళు అయితే వెళ్ళొచ్చేసారు. నెక్స్ట్ నల్లగుండలకి ఆ టైంలో రెడీ అవుతున్నాను. ఇంట్లో హెల్ప్ చేస్తూ రెడీ అవ్వడం కష్టం కదా, సో రెడీ అవుతూ అక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ పత్రికలు పంచనీకి వెళ్ళాను. నెక్స్ట్ ఎవ్రీ మూమెంట్లో అయితే నేను ఉన్నాను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా మీరైతే నన్ను చూసేసేయండి. సారీ నన్ను మాత్రమే కాదు, వీడియో మొత్తం చూసేసేయండి స్కిప్ చేయకుండా. వీడియో ఇంతవరకు చూసారు కదా, లైక్ చేశారా? సో మీరు ఖచ్చితంగా లైక్ చేయలేదని నాకు తెలుసు, వెళ్ళి అలా లైక్ చేసి వచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ గైస్. ఫైనలీ దాసంగాలు మొత్తం కంప్లీట్ అయ్యి మేము అందరం ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు తలకి ఇలా క్లాత్ అయితే కడతారనమాట. కట్టి దేవుడి రూమ్లో నుంచి గుమ్మం వరకు 3 times గోవిందా గోవిందా అని అరుస్తూ తిరగాలి కంటిన్యూగా. సో అదంతా నేను క్లారిటీగా షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో మీరు అన్నీ ఒకసారి అవి చూసేసి వచ్చి లాంగ్ వీడియోలోకి వస్తే మీకు కంటిన్యూషన్గా ఉంటుంది. చాలా మంది చూస్తున్నారు కానీ షార్ట్స్ కూడా లైక్ చేయట్లేదు. సో అది కూడా లైక్ చేశారనుకో నాకు ఇంకా మోటివేట్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్ గైస్. సో మార్నింగ్ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్లీ రిసెప్షన్కి అయితే వెళ్ళనీకైతే స్టార్ట్ అయిపోతున్నాం కళ్యాణ మండపంకి. ఇక్కడ మరేమో అందరు రెడీ అయిపోయారు. అన్నను కూడా పెళ్ళికొడుకు చేసి తాంబూలం అయితే 5 మందికి ఇప్పించేశారు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పెళ్ళికొడుకుకి తాంబూలం ఇవ్వడం, దేవుడికి దర్శనం చేసుకోవడం ఇది మాత్రం కంపల్సరీ. ఈ 3-4 days ఇది కంటిన్యూ అనమాట. తాంబూలం ఇవ్వడం, నమస్కరించుకోవడం ఇది కంటిన్యూ అసలు. సో ఫైనలీ అందరం అయితే కళ్యాణ మండపంకి స్టార్ట్ అయిపోయాం. మా అన్న వాళ్ళ ఉన్న ఏరియా నుంచి కళ్యాణ మండపంకి జస్ట్ 10 minutes డిస్టెన్స్ అంతే. నీ షార్ట్స్ పోస్ట్ చేసావు, ఇంత వీడియో పెడుతున్నావు, పెళ్లి కూతురు ఎక్కడా అనుకోకండి. హియర్ ఈస్ మై వదిన, చూసేయండి. తనే మా వదిన, తనే పెళ్లి కూతురు. నేను రిసెప్షన్ క్లిప్స్ కూడా ఏం యాడ్ చేయట్లేదు, మీకు ఎందుకు బోర్ కొట్టివ్వడం అనేసి. రిసెప్షన్ నార్మల్గా ఏముండదు కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ పైన ఉండడం, అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరు వచ్చి గిఫ్ట్స్ అనేవి ప్రెజెంట్ చేయడమే కదా. సో నేను అదంతా యాడ్ చేయట్లేదు. డైరెక్ట్ ఇది వక్క అనమాట. ఎంతమందికి వక్క సాంగ్యం ఉంది, మ్యాక్సిమం ఉంటుంది. రిసెప్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ గౌరీ పూజ అంతా కంప్లీట్ అయింది. సో వదినకి బట్టలు అయితే పెట్టారు. ఇక్కడ చూడండి వదిన గెటప్పే చేంజ్ అయిపోయింది. సో వెళ్ళి శారీ అయితే కట్టుకొచ్చేసింది. నార్మల్గా ఒక్క ప్రాసెస్ ఏంటంటే గౌరీ పూజ అంతా అయిన తర్వాత అబ్బాయి వాళ్ళు అమ్మాయికి బట్టలు అనేది పెడతారు. సో వెళ్ళి చేంజ్ వచ్చేసిన తర్వాత అక్కడ ప్లేట్లో వక్క, పసుపు కొమ్ములు, చాక్లెట్స్, చిన్న చిన్న బిస్కెట్స్ అనేటివి వేస్తారు.
సో అవన్నీ పిడికెట్తో తన ఒళ్ళో వేసుకొని 3 సార్లు తన ఒళ్ళో వేసుకోవాలి. అవి అలానే పెట్టుకొని మిగిలినవి ఇంటి ఆడబిడ్డలకైతే ఒడిలో వేయాలి. అంటే ఒడిలో మిగిలినవన్నీ వేసేయకూడదు, చాలా మంది ఉంటారు కదా, సో అందరికీ ఒక్కొక్క పిడికెట్ అనేవి పెట్టాలి. ఇంకా ఫైనలీ నా టర్న్ కూడా వచ్చేసింది. నేను కూడా వర్క్ అయితే పెట్టి చేసుకున్నాను. వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వదినకి హారతి అయితే ఇస్తున్నారు. ఇది దిష్టిక మంగళహారత ఏంటో నాకు తెలీదు, మీలో ఎవరికైనా తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ హారతిని ఏమంటారో. నేను తెలుసుకుంటాను, తెలియని వాళ్ళు కూడా కమెంట్ చదివి ఓ ఇదా అని తెలుసుకుంటారు. సో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ హారతి సెక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా వాళ్ళైతే కేక్ తెచ్చారు కట్ చేపిద్దామనేసి. వాళ్ళు అబ్బాయిలు పనిలో పడి ఎక్కడున్నారో కూడా వాళ్ళకే తెలియదు, తిరుగుతూనే ఉన్నారు పాపం కంటిన్యూగా. అసలు అన్న వాళ్ళు తమ్ముళ్ళు అందరు తిరుగుతున్నారు. అసలు పెళ్ళంటేనే చాలా పనులు, చాలా హడావిడి. ఇంకా మరి అబ్బాయిలకైతే టూ మచ్ అబ్బా. నేను మాత్రం దీనికి డెఫినెట్లీ అగ్రీ చేస్తాను. ఏదో రీసెంట్గా ఒక రీల్ చూశాను, మై బ్రదర్స్ వెడ్డింగ్ అని ఉంటుంది. అమ్మాయిలేమో డ్యాన్స్ వేస్తుంటారు, అబ్బాయిలేమో వర్క్ చేస్తుంటారు. సో అది మాత్రం నిజమే, 100% అగ్రీ చేయొచ్చు. మా అబ్బాయిలు అయితే మరీ తిరుగుతూనే ఉన్నారు. అసలు వాళ్ళు తిరగనీకి రీజన్ మన అమ్మ వాళ్ళే. వాళ్ళు ఒక్కసారి పట్టీలో రాసి ఇచ్చేస్తే ఓకే వాళ్ళన్నీ తెస్తారు, వీళ్ళు ఏదో ఒకటి మర్చిపోతారు, వాళ్ళు ఆ టైంకి చెప్తారు. సో పాపం వాళ్ళు బైక్ వేసుకోవడం, ఒకరేమో ఇటు సైడ్ ఒకరేమో అటు సైడ్, అమ్మో గందరగోళంగా పాపం తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు మాత్రం పాపం ఎంతో ఇష్టంగా తెచ్చారు కేక్ కట్ చేపియాలి అన్న వదిన దగ్గర అనేసి. కేక్ కట్ చేసే టైంకి వాళ్ళు మాత్రం లేరు. మీరు అనుకోవచ్చు వాళ్ళు వచ్చాకే కట్ చేయొచ్చు కదా అని. చాలాసేపు నుంచి వెయిట్ చేసి ఇంకా ముహూర్తంకి కూడా టైం అవుతుంది, వాళ్ళు వెళ్ళి రెడీ అవ్వాలి కదా, మేము రెడీ అవ్వాలి అన్న ఇంటెన్షన్తో ఫైనల్లీ అయితే కట్ చేపించేసాం. మా పెద్దమ్మ అంటే పెళ్లి కొడుకు వాళ్ళమ్మ ఒక బ్యాగ్ మర్చిపోయింది. ఆ బ్యాగ్లోనే తన బట్టలు పట్టు చీర అవన్నీ ఉన్నాయి. సో అవి మిస్ అయ్యాయి, ఎక్కడున్నాయో వెతకనీకైతే వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు. సో ఫైనల్లీ బ్యాగ్ అయితే దొరికింది అనుకోండి. వాళ్ళైతే ఈ మూమెంట్ చూడలేకపోయారు, మిస్ అయ్యారు. అరే అన్నలు తమ్ముళ్ళు మీరేమి బాధపడకండి మూమెంట్ మిస్ అయ్యామని. ఈ వీడియో మీకోసమే, స్కిప్ చేయకుండా చూసేయండి మీరు కూడా. You left your perfume on the pillow and your whispers in the air. Got your face stuck in the mirror and I keep finding your hair. Got a big box in my closet with the fall pictures we took. Oh, and I keep finding dog ears that you left in my books. Miss your ache and I just crash over, guess you crashed in like a tsunami. Woke up next to you so hungover, sunlight painted stripes on your body. I'd give anything that I have for just another one of your nights. You can have an arm and a leg, but just a minute more of your time. Just a minute more of your time. Just a minute more of your time. I still check our playlist, put it on low in the car. And your jacket's on the hanger, right where you left it in March. Every night I'm on my phone like maybe you'll text me again, but all I get up. ఫైనల్గా వాళ్ళైతే కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకొని అలా చిన్నగా పక్కకైతే వచ్చేసారు. అక్కడ బ్యాక్ సైడ్ చూడండి ముచ్చట ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరు. సో ఇక్కడ మేము కేక్ కట్ చేసి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అందరికి ఇవ్వడమేమో కానీ ఫస్ట్ నుంచి మీరు కేక్ తెచ్చి నుంచి అబ్జర్వ్ చేసి నా కళ్ళంతా ఆ కేక్ పైనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు దాన్ని తినాలా అన్న ఆనందంలోనే నేనున్నా. నాకు కేక్ అంటే ఎంత పిచ్చి అంటే అస్సలు చెప్పలేను, అంత పిచ్చిగా తింటాను కేక్ మ్యాటర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీతో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను. అంటే స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఎవరిదైనా బర్త్డే అయితే కేక్ పీస్ అలా తీసుకొచ్చి టీచర్కి ఇవ్వడం, ఎవరైనా ఇస్తారు కదా. సో వాళ్ళ బర్త్డేకి వాళ్ళు అలా ఇచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంది వాళ్ళకి నేను కనపడినా నాకు ఎవరు ఇవ్వరేంటి కేక్ పీస్ అని. దాని తర్వాత మళ్ళీ అనిపిస్తుంది ఇంతమంది దగ్గర నేను కేక్ తింటే నా బర్త్డేకి అంతమందికి ఇవ్వాలి కదా, అమ్మ బాబోయ్ నాకు వద్దులే బయట ఒక పీస్ కొనుక్కొని తింటే పని అయిపోతుంది అని. అలా కేక్ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నలుగైతే పెడుతున్నారు. ఈ నలుగుని కాళ్ళు గోర్ల నలుగు అంటారు. నేను కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఎంతమందికి ఈ సాంప్రదాయం ఉంది, ఎంతమంది పాటిస్తారు ఇది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పుడైనా విన్నారా ఈ నేమ్? ఫస్ట్ అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇక్కడ నలుగైతే పెట్టేస్తున్నారు. దాని తర్వాత ఈ నలుగులో మెయిన్ థింగ్ ఏంటంటే పెళ్లి తర్వాత మెట్టెలు అనేవి పెట్టుకుంటారు కదా, అవి అమ్మాయి వాళ్ళ మేనమామే ఈ నలుగు కార్యక్రమంలో పెడతారనమాట.
వాళ్ళ మేనమామ మెట్టెలు పెట్టనీకన్నా ముందైతే పాలల్లో డిప్ చేసి ఒక చిన్న నెయిల్ కట్టర్ లాంటిది డిప్ చేసి గోర్ల పైన అయితే రుద్దుతాడు. సో అదంతా రుద్దిన తర్వాత వాళ్ళ మేనమామే వచ్చి మెట్టెలు అనేది పెడతారు. కొందరు సైడ్ అయితే పెళ్లి కొడుకే పెళ్లి కూతురు కాళ్ళకి మెట్టలు పెడతారు కదా. సో మా సైడ్ అయితే మేనమామ కంపల్సరీ ఈ కార్యక్రమానికి. ఫైనలీ వాళ్ళ మామ అత్త వచ్చి అయితే మెట్టలు అయితే పెట్టేస్తున్నారు. నేను ఈ వ్లాగ్లోనే ముహూర్తంవి సారవి అన్నీ నేనేం షేర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా, మీకు చూడడానికి బోర్ కొడుతుంది. సో మీకు బోర్ కొట్టనివ్వను గైస్. అందుకే నెక్స్ట్ వీడియోలో మిగిలినవంతా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. బై గైస్.